మల్లారెడ్డి విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ విద్యార్థులు రావేవ్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రజల జీవితాలను సమస్యలను తెలుసుకున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ నుండి రావేవ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గ్రామంలో జరిగే అంశాలను కండ్లకు కట్టినట్లుగా గ్రామీణులు జీవనశైలి చిత్రాలతో రైతులకు వివరించారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం టీఆర్ఏను వివరిస్తూ గ్రామీణ అంచనా పిఆర్ఐ అంటే గ్రామీణ ప్రజల తమ జీవితాల సమస్యలు అవకాశాల గురించి స్వయంగా విశ్లేషించుకోవడానికి ఉపయోగించే పద్ధతులు సముదాయం. ఇది బయట నుండి వచ్చే నిపుణులు అధికారులు ప్రజలకు పరిష్కారాలు చెప్పడం కాకుండా ప్రజలు తమ సమస్యను గుర్తించి వాటికి పరిష్కారాలు కనుక్కోవడంలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే స్థానిక ప్రజల జ్ఞానం అనుభవాన్ని గౌరవించడం, వారి నిర్ణయాలు తీసుకుని ప్రక్రియలో భాగం చేయటం. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతానికి అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. పిఆర్ఏ యొక్క ప్రాముఖ్యతని అన్నారు. ప్రజలకు సాధికారత ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందుతుందని, బయట నిపుణులు స్థానిక ప్రజల జ్ఞానం అనుభవం నుండి నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ మెరుగైన ప్రణాళిక ప్రజలకు అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి కల్పిస్తూ సహాయ సహకారాలు ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా పనిచేయడానికి సహకరించడానికి ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు ప్రసన్న, సాయి ప్రణీత, మనీషా, నిహారిక, నవ్య, ప్రియాంక, హారిక, మహేశ్వరితో పాటు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎక్కువ ఉంది. ఎందుకంటే ఉన్న పంటలే ఇస్తారు. ఏదైనా కొత్త పంట వేద్దామంటే కూడా ముందుకు రారు. అండ్ కొత్త టెక్నాలజీ ఏదైనా వాడదాం అనడానికి కూడా రాదు. ఏదైతే ఉన్నదో దాన్నే వాడుకుంటూ అదే చేస్తున్నారు, కానీ కొత్తగా ఏం ట్రై చేస్తలేరు. ఎందుకంటే భయపడతారు, అది దిగుబడి వస్తుందా రాదా, లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చెప్పి భయపడతారు. ఇంకేదైనా పంట అంతా అయిపోయి హార్వెస్ట్ చేస్తాం కదా, అప్పుడు మార్కెట్ సౌకర్యం లేవు. మన ఇల్లంతకుంటలో లేదు, జమ్మికుంటలో ఉంది కానీ ఇక్కడ లేదు. ఇంకోటి విలువ జోడింపు లేదు. వాతావరణ కారణాలు మీకు తెలిసినవి, సరైన వర్షాలు లేవు మనకు. స్టార్టింగ్లో అప్పుడు నాటేయడానికి టైం పట్టింది, దానివల్ల నేల కోత. నెక్స్ట్ ఇదేంటి, పంటల మార్పిడి లేదు. ఎప్పుడూ ఒకటే పంట వేస్తారు. అట్లా వేస్తే కూడా పంటకు నష్టం వస్తుంది, పురుగు పట్టి అట్లా. రైతు ప్రతిసారి ఒకే పంట వేయటం, తగినంత పర్యవేక్షణ చేయకపోవడం. తగినంత పర్యవేక్షణ చేయకపోయినా పంట నష్టం జరుగుతుంది. ఇంకోటి అత్యధిక మరియు అనవసర వర్షాల వల్ల. ఇప్పుడు అనవసరమైన వర్షాలు పడితే పత్తి ఖరాబ్ అవుతుంది, మళ్ళీ వరి కూడా ఖరాబ్ అవుతుంది అట్లా ఎక్కువ వర్షాలు పడితే. అలా ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసాం. అండ్ వీళ్ళతో కలిసి నాటేయడానికి, పొలాల దగ్గరికి వెళ్ళడానికి, ఇవన్నీ మేము చాలా నేర్చుకున్నాం వీళ్ళ దగ్గర నుంచి. ఇంకెక్కువ ఈ పార్టిసిపేషన్ ద్వారా మాకు చాలా తెలిసింది. అండ్ ఈరోజు తెలుసుకున్న విషయాల నుంచి మాకు ఏమైనా సమస్యలు అన్నీ అనిపించినవన్నీ అక్కడ అనలైజ్ చేసి రిప్రజెంట్ చేసాము విజువల్ ఎయిడ్స్ ద్వారా. కాలేజ్ యూనివర్సిటీ అగ్రికల్చర్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ స్టూడెంట్స్ మేము ఇల్లంతకుంట అనే గ్రామంలోకి వచ్చాము. అగ్రికల్చర్ గురించి నేర్చుకుందామని, థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్గా ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం అనేసి మాకు 4 నెలలు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. సో మేము ఇక్కడ ఏ రకమైన పంటలు వేస్తున్నారు, వాళ్ళు స్టార్టింగ్ నుంచి హార్వెస్ట్ అయ్యే వరకు మేము ఇక్కడ ఉండి చూసి నేర్చుకోవడానికి వచ్చాము. దీని ప్రకారం మేము ఇప్పుడు పిఆర్ఏ అనేది చేసాము. దాని ద్వారా రైతులకు వాళ్ళ ఊర్లో ఏమున్నాయి, ఎలా చేస్తున్నారు అనే దాని గురించి వాళ్ళకి తెలియజేసాము ఈరోజు. దీని ద్వారా మేమేం నేర్చుకున్నామంటే ఇక్కడ పంటలు ఎలా పండిస్తున్నారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు వాడే రసాయనాలు కానీ ఎరువులు కానీ ఏమేమి వాడుతున్నారో వాళ్ళకి తెలుసుకొని వాళ్ళు వాడొచ్చా లేదా అనే దాన్ని బట్టి మేము వాటి గురించి చెప్పడం జరిగింది. మీరు
రెండు రకంగా వాడతారు. అంటే ఎరువులు బ్యాలెన్స్ చేస్తారు, ఇటు ఎన్పికే, యూరియా, డిఏపి ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తారు. అందుకే ర్యాంకింగ్ 2 ఇచ్చాం. కానీ వరిలో మీరు ఓన్లీ ఇది రసాయన ఎక్కువ వాడతారు, ఎరువులు వాడరు. అందుకే ర్యాంకింగ్ 3 ఇచ్చాం. పామ్ ఆయిల్లో మొత్తం ఎరువులు ఎక్కువ యూజ్ చేస్తారు, అందుకే ర్యాంకింగ్ 1 ఇచ్చాం. చీడపీడలు, పత్తికి ఎక్కువ చీడపీడలు రావు. అంటే మీరు గులాబీ పువ్వు రంగు అది చూసారు కదా మరి, అది వరిలో తక్కువ ఉంటుంది, ఎక్కువ రావు. పామ్ ఆయిల్లో కూడా వరికి ఎక్కువ పడతారు, ఎందుకంటే దాన్ని నాటేయడం, తీయడం, హార్వెస్టింగ్కి దీనికి ఎక్కువ వరికి పడతారు కాబట్టి ర్యాంకింగ్ 3 ఇచ్చింది. పామ్ ఆయిల్కి 1 ఇచ్చింది. లాభదాయకం, పత్తికి 3 ఇచ్చింది, వరికి 2, పామ్ ఆయిల్కి 1, ఎందుకంటే దీనికి ఎక్కువ పడతారు కాబట్టి. నీటి అవసరం, పత్తికి మధ్య రకంగా ఎక్కువ మనం వాటర్ వాడం, వరికి మొత్తం అందులోనే ఉంటుంది, వాటర్లోనే ఉంటుంది కాబట్టి వరికి ఎక్కువ వాటర్ కాబట్టి 3వ ర్యాంకింగ్. పామ్ ఆయిల్కి తక్కువ వాటర్. ఇందులో ఇళ్ళన్న కుంటలు ఎక్కువ వరి పట్టుకో పండిస్తారు, 46% వరి ఉంటుంది ఇందులో. పత్తి తర్వాత వరి తర్వాత ఎక్కువ పండించేది పత్తి 34% పండిస్తారు. తర్వాత మొక్కజొన్న 16% పండిస్తారు. పామ్ ఆయిల్ ఏమో 3% పండిస్తారు. ఇళ్ళంద కుండలు ఎక్కువ ఉండే మట్టి ఏంటి అంటే, ఒకటి నల్ల మట్టి ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎర్ర మట్టి ఉంటుంది. నల్ల మట్టి 75% ఉంటుంది.